పూర్తి చేయించారు. అప్పుడు యాదావ్ భూపతిరావు గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎస్ఎన్ మూర్తి గారు, దేశ్ముఖ్ గారు, అల్దేకర్ గారు, మల్లారెడ్డి మాణిక్ రెడ్డి గారు సోకుటిని సందర్శించిన తృతీయ సరసంఘ చాలక్ మాననీయ దేవరస్జీ, వారితో పాటు శివానందమూర్తి గారు ఇచ్చేశారు. 31/3/1998 రోజున ఇందూరు కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు శ్రీమాన్ రజ్జుబయ్య గారు माँ भारत की चरणों में पुष्पार्चन करने के लिए परम पूज्यनीय सरसंघ चालक जी श्री मोहन भगवत जी को आमंत्रित करते हैं। ఇప్పుడు వందే మాతర గీతాలాపనకై గౌరవ సూచకంగా మనమందరూ ఇలా నిలబడి ఉందాం. వందే మాతర గీతం. తర్వాత 51 సంవత్సరాలు ప్రచారకగా ఉన్నారు. 17 సంవత్సరాల నుంచి మనకు 6వ సరసంఘ చాలకగా మార్గదర్శనం ఇస్తున్నారు. ఆదరణీయ ముఖ్య అతిథి పద్మశ్రీ బివిఆర్ మోహన్ రెడ్డి గారు సైంట్ కంపెనీని ప్రారంభించి 22 దేశాలలో 18,000 ఉద్యోగులతో భారతీయ బహుళ జాతి సంస్థగా భారత ఆర్థిక రంగానికి వారి వంతు కృషి అందిస్తున్నారు. ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి.
ఇప్పుడు వారిని మనము సన్మానిద్దాం, గౌరవించుకుందాం. గుడిలో వాస్తవ్యులు విజ్ఞాన విహార ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయినారు. ప్రస్తుతం వీరు మన దక్షిణ మధ్య క్షేత్ర మాననీయ సహసంఘచాలకుడు. వారిని కూడా సత్కరించుకుందాం. అదేవిధంగా సేవాభారతి ప్రాంత అధ్యక్షులు ఇప్పుడు స్వాగత ఉపన్యాసం ఇవ్వవలసిందిగా శ్రీ సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సంగమ కేంద్రం కందకుర్తి పరమ పూజనీయ ఆద్య సరసంఘచాలక్ శ్రీ కేశవరావు బలిరామ్ పంత్ హెగ్డేవార్ గారి శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం పునర్నిర్మాణం నేడు ప్రారంభోత్సవానికి వచ్చేసిన పరమ పూజనీయ సరసంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ రావు భగవత్జీ, ముఖ్య అతిథులుగా వచ్చేసిన శ్రీ బివిఆర్ మోహన్ రెడ్డి గారు, శ్రీ దూసి రామకృష్ణ గారు, బర్ల సుందర్ రెడ్డి గారు, సిబిఆర్ ప్రసాద్ గారు, ఏవిఎన్ రాజు గారు, దుందారపు దుర్గారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన ప్రముఖ వ్యక్తులు, మాతృమూర్తులు అందరికీ నమస్కారం. 32 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు 1994 ఏప్రిల్ 11వ తేదీన పరమ పూజ్య డాక్టర్ జీ పూర్వీకుల సొంత ఇంటి స్థలంలో ఒక చిన్న కేశవ మందిరాన్ని నిర్మాణం చేసుకొని ప్రారంభం చేసుకున్నాం. సరిగ్గా 32 సంవత్సరాల తర్వాత భవ్యమైన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకొని పరమ పూజనీయ సరసంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ భగవత్ గారి కరకమల నుంచే ప్రారంభోత్సవం చేసుకోవడం మన అందరి అదృష్టం. నాగ్పూర్ పరమ పూజ్య డాక్టర్ జీ జన్మభూమి మరియు కర్మభూమి. అక్కడే డాక్టర్ జీ యొక్క స్మృతి మందిరం ఉంది. డాక్టర్ జీ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో భవ్యమైన కేశవ స్ఫూర్తి మందిరాన్ని నిర్మాణం చేసుకోవడం భవిష్యత్తులో స్వయం సేవకులకు ఎంతో ప్రేరణ స్ఫూర్తి అందిస్తుందని భావిస్తూ ఈ సమయంలో నేను కేశవ సేవా సమితి అధ్యక్షుడిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. పరమ పూజనీయ సరసంఘ చాలకులు మన్నే మోహన్ భాగవత్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలు. కార్యక్రమానికి విచ్చిన స్వయం సేవకులు, పుర ప్రముఖులు, తల్లులు, సోదరిమణులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈరోజు 62 సంవత్సరాల కాలఖండం తర్వాత పెద్దలు ఆశించినట్టుగా డాక్టర్ జీ యొక్క పూర్వీకుల కందకుర్తి ఈ గ్రామంలో స్వయం సేవకులకే కాదు యావత్ సమాజానికి కూడా ప్రేరణ కలిగించే విధంగా ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలని నానా పాల్కర్ గారు అన్వేషణ చేసి అసలు డాక్టర్ జీ ఎక్కడ పూర్వీకులు వారు దాన్ని శోధన చేశారు వారు. ఆ తర్వాత మోరపంతి పింగిలే గారు వారి గ్రామానికి రావటం, ఇక్కడ డాక్టర్ హెడ్గే వారి యొక్క అసలు సొంత గ్రామం అయితే వారి ఇల్లు ఎక్కడ ఉంది, ఇక్కడ ఎవరైనా పూర్వీకులు ఉన్నారా, ఇవన్నిటి కూడా పరిశీలన చేసిన తర్వాత ఒక సుమారుగా 150 గజాల యొక్క పాతబడిపోయిన ఒక ఇల్లు పూర్వీకులది గుర్తించి 1991లో కేశవ సేవా సమితిని ఏర్పాటు చేసుకుని అప్పుడు ఒక స్మృతి మందిరాన్ని మనం నిర్మాణం చేయటం జరిగింది.
ఇందాక చెప్పినట్టుగా 30 సంవత్సరాల తర్వాత యాదృచ్ఛికమైన కానీ అప్పుడు ఏప్రిల్ 11, ఇప్పుడు ఏప్రిల్ 11 నాడు మళ్ళీ భవ్యమైన మందిరాన్ని ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. సంఘ యొక్క పెద్దలు పూజ్యులు మాననీయ భయాజీ జోషి గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఈ శతాబ్ది ఉత్సవం, సంఘకి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ శతాబ్ది ఉత్సవాలలో ఈ భవ్య మందిరం నిర్మాణం అయితే బాగుంటుందని తలచి తదనుగుణంగా గత 2 సంవత్సరాలుగా మనం ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభం చేసుకున్నాం. సుమారుగా ఏప్రిల్ మాసంలోనే 2024లో భూమి పూజ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్మాణం జరుగుతూ వచ్చింది. ఎక్కడో ఒక చిన్న 150 గజాల యొక్క స్థలాన్ని ఆ రోజు మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఈ చిన్న ప్రదేశం సరిపోదు. కాబట్టి దాని పక్కన ఉన్న చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళందరినీ కూడా ఇలాంటి ఒక మహత్ కార్యానికి మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి, కాబట్టి మీరు మీ స్థలాలను ఇవ్వాలి అని మనం అడిగిన వెంటనే కాదనకుండా దాతలు ఎంతోమంది సహృదయంతో సుమారుగా 8 మంది వాళ్ళ స్థలాలన్నింటినీ కూడా మన సమితికి ఇవ్వటం జరిగింది. సుమారుగా ఇప్పుడు 8,000 చదరపు అడుగుల భవ్యమైన మందిరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. దాన్ని పూజని సర్సంఘ చాలక్జీ ఇప్పుడే ప్రారంభం చేసి మనందరికీ కూడా అందించారు. కేశవ స్ఫూర్తి మందిర్లో కేవలం అప్పుడే ఆలోచన చేసే మోరపంతి పింగ్లే గారు, ఆ తర్వాత రజ్జుభయ్య గారు వచ్చారు, బాలాసాహెబ్జీ పూజని బాలాసాహెబ్జీ కూడా సర్సంఘ చాలకులు ఇక్కడ రావటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రేరణలో భాగంగా కేవలం భవనం ఉంటే సరిపోదు, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక విద్యా మందిరాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని 1997లో ఒక స్కూల్ని ప్రారంభం చేసుకున్నాం, కేశవ విద్యా మందిరాన్ని. ఈరోజు వరకు దాంట్లో అనేక మంది విద్యార్థులు చదువుకున్నారు. దాని కేంద్రంగానే సుమారుగా ఇక్కడ 50 గ్రామాలలో సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచి విషయాలను అందించే, రెండోది వాళ్ళకి ఉపయోగపడే సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ గతంలో మనం అంతా నిర్వహించుకుంటూ వచ్చాం. కేవలం ఇక్కడితో ఆగకుండా ఇప్పుడు ఏదైతే ప్రేరణ కేంద్రం మనం నిర్మాణం చేసుకుంటున్నామో దాని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ భవ్యమైన పాఠశాల నిర్మాణం చేయడానికి కూడా భూమి పూజ జరగబోతోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా మళ్ళీ అక్కడ పాఠశాల భవనము, అంతేకాకుండా ఇక్కడున్న యువతకి అందరికీ మహిళలకు కూడా ఉపయోగపడే విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని, ఇక్కడ రైతులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా స్కిల్ ఇచ్చే విషయాలను కూడా జోడించాలని దాంట్లో. రెండోది స్కిల్లో ఈ మధ్య గ్రీన్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, పర్యావరణాన్ని పరిరక్షణలో చేసుకుంటూ చేయవలసిన జాబ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి అలాంటి నైపుణ్యాలను కూడా ఈరోజు అందించాలని చెప్పి ఈ నైపుణ్య కేంద్రంలో అందించాలని వచ్చే సంవత్సరం కల్లా భవనాలను కూడా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ భవనాలలో నిర్మాణం కావటానికి ఇందాక దాతలు ఏ విధంగా చేశారో దాంతోపాటుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అట్లానే భవన రోడ్ల శాఖ మార్చులు కావచ్చు, ఎందరో దీని మీద వాళ్ళు సహకారం అందించారు. వారి యొక్క సహకారం కారణంగానే ఇంత వేగంగా ఈ భవనం కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు అన్నీ కూడా నిర్మాణం జరిగాయి. కాబట్టి ఇదే ప్రేరణ, ఇదే రకమైన దాతృత్వం రాబోయే రోజుల్లో కూడా అందరూ అందిస్తారు. కాబట్టి అతి త్వరలోనే మనం అనుకున్న విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకునే విధంగా ఇక్కడ చేయటం జరుగుతుంది. ఈ భవనంలో ఇప్పుడే ప్రారంభం చేసిన ఈ భవనంలో కూడా డాక్టర్జీ యొక్క జీవితం అంతా కూడా రాబోయే తరాలకు అర్థం కావటానికి, పుస్తకం చదవకపోయినా లేకపోతే సంఘం తెలియని వాళ్ళకి కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా
ఆర్ట్ గ్యాలరీ, బొమ్మల యొక్క పెయింటింగ్స్ అన్నీ కూడా బాల్యం నుంచి మొదలు పెడితే అంటే కందుకుర్తి యొక్క ఇతిహాసం కూడా గొప్పది. ఇక్కడ రాముడు వచ్చాడు, తర్వాత ఇక్కడ శివాజీ మహారాజ్ వచ్చారు, అహల్యాబాయి హోల్కర్ గారు వచ్చారు, అనేక మంది పెద్దలు ఇక్కడికి వచ్చినారు. దాంతోపాటుగా ఇక్కడ స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు తపస్సు చేసుకున్న స్థలం. ఇలాంటి ఒక చరిత్ర అంతా కూడా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి ఆ పెయింటింగ్స్లో మొదట కందుకుర్తి యొక్క చరిత్ర, తర్వాత డాక్టర్జీ జన్మం నుంచి ప్రారంభించే బాల్యంలో వారు ఏ విధంగా దేశభక్తిని చాటుకున్నారు అలాంటి విషయాలను కూడా ప్రేరణ కలిగించే విధంగా చిత్రాలను నిర్మాణం చేయటం జరిగింది. యవ్వనంలో కలకత్తాలో చదువుకుంటూ ఎట్లా అనుశీలన సమితిలో విప్లవ దాంట్లో కూడా ఎలా పాల్గొన్నారు, స్వాతంత్ర సమరంలో ఎలా పాల్గొన్నారు, వాటన్నిటిని కూడా చరిత్రకి మనకి తెలిసే విధంగా ఒక అద్భుతమైన చిత్రాలను అక్కడ నిర్మాణం చేయటం జరిగింది. కేవలం సంఘం ప్రారంభానికి ముందు అనేక మంది దేశానికి వచ్చి దేశాన్ని బానిసలుగా చేస్తున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం బానిసలుగా ఉండమని గ్యారంటీ ఏమిటి అని చెప్పి ఒక ఆలోచనలో పుట్టినదే సంఘం. 1925 నుంచి సంఘం ఏ విధంగా ఎదిగింది దాని గురించి కూడా అనేక చిత్రాలన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇటా ఆర్ట్ గ్యాలరీలో దాంతోపాటుగా ఒక చిన్న మినీ థియేటర్ కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. దాంట్లో డాక్టర్జీ యొక్క జీవితము ఒక 10 నిమిషాల సేపు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఒక చిన్న థియేటర్ ఉంటుంది. అలానే డాక్టర్జీ రాసిన దస్తూరితో ఉన్న లెటర్స్ కానివ్వండి, వారు డైరీస్ కానివ్వండి, ఇలాంటి ఒక వారు సొంత చేతులతో రాసిన అన్నింటిని కూడా అక్కడ పొందుపరచడానికి ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది. కాబట్టి వీటన్నిటిని మీరు అందరూ కూడా దర్శిస్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి డాక్టర్జీ యొక్క దీంట్లో మనందరికీ ప్రేరణ కలిగింది ఇంకొక విషయం ఉంది. కింద డాక్టర్జీ యొక్క విగ్రహము, నిలువెత్తు విగ్రహం ఉంది, దానిపైన భారతమాత యొక్క విగ్రహం కూడా ఉంది. ఈ 2 విగ్రహాలు మనకి అయోధ్యలో రామ్లాల యొక్క విగ్రహాలు చెక్కిన అరుణ్ యోగిరాజు గారు, మైసూర్కి చెందినవారు, వారే ఆ 2 విగ్రహాలను కూడా చెక్కారు. అద్భుతంగా ఉంది, మీరందరూ దాన్ని దర్శిస్తారు. కాబట్టి ఇలాంటి ఒక భవనాన్ని పూజనీయ సరసంఘ చాలక్జీ గారు కరకరముల చేత మనకందరికీ ఈరోజు అందించారు. కాబట్టి వారికి, దీంట్లో సహకరించిన అందరికీ కూడా సమితి ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. జై హింద్, జై భారత్. శ్రీ రామకృష్ణయ్య గారు పిఎంసి, వీరు కూడా భాగ్యనగర నివాసితులు. మనం ఈరోజు అత్యంత గౌరవప్రదంగా ప్రారంభించుకున్న స్ఫూర్తి మందిరానికి వీరే కర్తలు. ధన్యవాదాలు. శ్రీ త్రిపురాంతరెడ్డి గారు, వీరు ఆర్కిటెక్ట్. వీరు కూడా భాగ్యనగర్ నివాసితులు. ఈ సమిష్టి కృషి వల్లనే ఈరోజు మనకి ఇంత గౌరవప్రదంగా ఈరోజు ఈ వేదిక నుంచి ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోగలుగుతున్నాము. ధన్యవాదాలండి. శ్రీ సుచిత్ గారు, సైట్ ఇంజనీర్, వీరు బోధన్ నివాసితులు. గత 2.5 సంవత్సరాలుగా అలు పెరిగిన శ్రమ వీరిది. మనకు తెలుసు సైట్ ఇంజనీర్ అంటే ఎంత శ్రమతో కూడుకున్న పనో. ధన్యవాదాలు సుచిత్ గారు. శ్రీ పాండ్యన్ గారు, స్థపతి. స్థపతి అనగానే మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన రూపం ఆవిష్కృతం అవుతుంది. వీరు తమిళనాడు నివాసితులు. మొదటి రోజు నుంచి ఆలోచన అంటే స్ఫూర్తి మందిర ఆలోచన మొదలైన మొదటి రోజు నుంచి కూడాను కార్యనిర్వహణలో ఉన్నారు. ధన్యవాదాలు సుచిత్ గారు. ధన్యవాదాలు పాండ్యన్ గారు.
శ్రీ సాయి గారు, శ్రీ సాయి గారు వీరు ఆర్టిస్ట్ అండి. మన ఆర్ట్ గ్యాలరీ ఎంత కన్నుల విందుగా అనిపిస్తుందంటే, నిజంగా అక్కడ జరుగుతున్న చిత్రాలు మన చరిత్రను మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత చక్కటి ఆర్ట్ గ్యాలరీ వీరి ద్వారా నిర్మితమైంది. వీరు కూడా భాగ్యనగర్ నిర్వాసితులు. ధన్యవాదాలు సాయి గారు. మన భవన నిర్మాణంలో వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శ్రీ నరసింహ గారు భవనం కన్స్ట్రక్షన్లో తెలిసిందే, కన్ను రెప్ప కూడా వేయకుండా కంటికి రెప్పగా కాపాడుకొని ఈ భవనాన్ని మన ముందు ఆవిష్కృతం చేసిన వారిలో వీరు ఒకరు. శ్రీ నరసింహ గారు మేస్త్రిగా మనకిక్కడ సేవలు అందించారు. ధన్యవాదాలు నరసింహ గారు. ఇదే కార్యక్రమంలో భాగంగా శ్రీ రమణమూర్తి గారు, వీరు కూడా మేస్త్రిగా మనకు సేవలు అందించారు. భవన నిర్మాణంలో వీరిద్దరి కృషి అనిర్వచనీయం. ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో ఈ శ్రీ కేశవ స్ఫూర్తి మందిర నిర్మాణంలో అహర్నిశలు కృషి చేసిన ఈ శిల్పులందరికీ, రూపకర్తలందరికీ మన తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చితివయ్యా విజయము ఏ విధిగాంచితివయ్యా, 1000 ఏండ్లుగా విఘటన కెరయై తుంటరి మూకల దాడికి గురి అయి ఒంటరి బ్రతుకై ఓటమి పాలై విరిగిన పాలగు వీర హిందువుల, విరిగిన పాలగు వీర హిందువుల సమైక్య జీవన సమాజ భావన ఎటులు హించితివయ్యా విజయము ఏ విధిగాంచితివయ్యా. ఎన్ని ప్రాంతములో, ఎన్ని భాషలో, ఎన్ని కులాలో, అన్ని ముఠాలై కుక్కలు చింపిన విస్తరి బ్రతుకై కృంగిన హిందువులందరి అందున, కృంగిన హిందువులందరి అందున సమరస భావము సంఘటనముల ఎటులు హించితివయ్యా విజయము ఏ విధిగాంచితివయ్యా. పసిబాలురతో ప్రారంభించి ప్రౌఢుల కూడా అనుసంధించి ఆటపాటలే కార్యక్రమముగా అనంత హైందవ యువ సమాజమును, అనంత హైందవ యువ సమాజమును అనుశాసనమును ఆత్మీయతలను ఎటులు హించితివయ్యా విజయము ఏ విధిగాంచితివయ్యా. స్వార్థరహితులై సౌశీల్యముతో ప్రతి ప్రాంతములో, ప్రతి నగరమున కదం త్రొక్కుతూ పదం పాడుతూ భారత మాతకు జై జై అంటూ, భారత మాతకు జై జై అంటూ బలోపాసనము హిందువులందున ఎటులు హించితివయ్యా విజయము ఏ విధిగాంచితివయ్యా. కరస్పర్శయే పరుసవేదిగా మాటలైక్యతా మంత్రములుగా అయస్కాంతమగు ఆత్మీయతతో నీవే సంఘమై
త్యాగధనులను ఎటులు హించితివయ్యా విజయము ఏ విధిగాంచితివయ్యా జీవితమంతా సమాజ సేవకే సమర్పింపగల వీరపుత్రులుగా ఒక మాధవుడా ఒక మధుకరుడా ఒక మాధవుడా ఒక మధుకరుడా ఎందరెందరో త్యాగధనులను ఎందరెందరో త్యాగధనులను నిర్మించెడి ఈ సంఘతంత్రమును నిర్మించెడి ఈ సంఘతంత్రమును ఎటులో హించితివయ్యా విజయము ఏ విధిగాంచితివయ్యా ఎటులో హించితివయ్యా కేశవా ఏ విధిగాంచితివయ్యా परम पूजनीय डॉक्टर केशवराव बलिराम हेगडेवार जी के पूर्वज गांव कंदकुर्ती में आज श्री केशव स्फूर्ति भव्य मंदिर लोकार्पण करने हेतु पधारे परम पूजनीय सरसंघचालक जी श्री मोहन भगवत जी से विनम्र अनुरोध है कि इस पावन अवसर पर संदेश देने की कृपा करें। मंच पर उपस्थित सभी महानुभाव, उपस्थित नागरिक सज्जन, माता भगिनी एवं आत्मीय स्वयंसेवक बंधु, डॉक्टर केशव बलराम हेडगेवार का जन्म नागपुर में हुआ और नागपुर से ही उन्होंने अपने युगांतरकारी कार्य का प्रारंभ किया। परंतु उनका परिवार, उनका मूल स्थान कंदकुर्ती था। तो जैसे नागपुर से संघ प्रारंभ हुआ, नागपुर में डॉक्टर हेडगेवार रहे, पहले कार्यकर्ता नागपुर में ही उन्होंने तैयार किए, तो नागपुर में उनका स्मारक है, होना सुसंगत है, स्वाभाविक है। और सबको पता है कि नागपुर में उनका स्मारक है, वो देखने के लिए आते हैं। मूल स्थान उनका कंदकुर्ती था और इसलिए कंदकुर्ती में भी स्वाभाविक रूप से सबकी इच्छा रही थी कि यहां भी डॉक्टर साहब के स्मृति में कुछ होना चाहिए। और इसलिए 32 साल पहले यहाँ पर सभी हमारे श्रेष्ठ अधिकारियों के द्वारा जिनके नामों का उल्लेख हुआ प्रकल्प के निवेदन में, उन्होंने संकल्प किया और उस संकल्प की पूर्ति का प्रारंभ संयोग से 32 साल बाद उसी तारीख को 11 अप्रैल को आज हम लोग अनुभव कर रहे हैं। 32 साल पहले 11 अप्रैल को ही ऐसा तय हुआ था, ये मुझे पता नहीं था। यहाँ आने के लिए किस दिन आना, ये जब तय करना था तो ये दिन सबसे सुविधा का मुझे था, इसलिए मैंने चुना। लेकिन संयोग ऐसा है ये मुझे पता नहीं था। और एक संयोग है जो पहले मुझे पता नहीं था। आज यहाँ आने पर मुझे पता चला, चित्र प्रदर्शनी देखते समय उसमें कंदकुर्ती का इतिहास है। तो गरुड़ की माता विनता की मुक्ति इसी भूमि पर से हुई। और यहां से आए हुए डॉक्टर हेडगेवार ने राष्ट्रीय स्वयंसेवक संघ शुरू किया। इन दो बातों में एक अद्भुत संबंध है। संघ की कथा तो आपको पता है, 100 साल संघ के हो रहे, तो जगह जगह उसका वर्णन हो रहा है। गरुड़ जी की भी कथा आपको पता होनी चाहिए, नहीं होगी तो
फिर से स्मरण आपको मैं दिलाता हूं कि गरुड़ जी की माता विनता थी और सौतेली माता थी कद्रू। तो पुत्र प्राप्ति के लिए उन्होंने तपश्चर्या की, भगवान ने उनको वरदान दिए। पूछा कितने पुत्र चाहिए, तो कद्रू ने कहा कि सहस्त्रों पुत्र चाहिए, और विनता ने कहा कि अच्छे दे दो तो 2 ही काफी है। तो ऐसा कहते हैं कि 2 अंडे एग्स विनता को दिए, इनको बड़ा करो, और 1000 कद्रू को दिए कि इनको बड़ा करो। तो उन पुत्रों को बड़ा करने में कद्रू के जो अंडे थे 1000, वो 6 महीने में तैयार हो गए, फूट गए। उसमें से संतति निकली, वो सर्प रूप थी, जमीन पर ही रेंगती थी, आसमान की ओर नहीं देखती थी, जमीन में ही उनका सब कुछ था। कोई आसमान में बड़ा एक आधा नक्षत्र देखना, उसके ओर जाने की सोचना वगैरह, इसके लिए वो नहीं थे। 1000 थे लेकिन सामान्य थे। इधर विनता के अंडे फूटे ही नहीं। दरमियान एक बात हो गई कि कद्रू को भय लगने लगा कि 1000 मेरे पुत्र है, लेकिन वो ऐसे है, इसने 2 बहुत अच्छे पुत्र मांगे हैं, तो इसके पुत्र ज्यादा कर्तृत्वशाली हो गए तो मेरी सत्ता कम हो जाएगी। इसलिए उसने एक कपट चला, विनता के साथ होड़ लगाई कि सूर्य के रथ के घोड़ों की पूंछ काली है। विनता ने कहा संभव ही नहीं, सारे जगत को प्रकाश देने वाले के रथ के घोड़े, उनकी पूंछ काली कैसे हो सकती है? वो तो तेजोमय होगी, दैदीप्यमान होगी, शुभ शुद्ध शुभ्र ऐसा उसका रंग दिखेगा चमकता हुआ। तो लगे होड़, जाकर देखेंगे सूर्यलोक में। तपोबल से सूर्यलोक में पहुंची, लेकिन उसके पहले कद्रू ने अपने पुत्रों को आदेश दिया कि तुम जाकर सूर्य के घोड़ों के पूंछ पर बैठ जाओ ताकि वो पूंछ काली दिखे। और इसके कारण जब वहां पहुंची और पूछे देखी तो वो काली थी। तो विनता हार गई और हारने के दंड स्वरूप उसको कद्रू की दासी बनना पड़ा। तो वो दास्य में थी, गुलामी में थी, माता गुलामी में है। पुत्र हुआ ही नहीं, 6 साल हो गए। अंत में विनता अधीर हो गई, उतावली हो गई, उसने अंडे को जबरदस्ती फोड़ डाला। तो उसमें से एक तेजस्वी पुत्र निकला, लेकिन वो अधूरा था, पूरा बड़ा नहीं हुआ था। तो बाकी सारा शरीर तेजस्वी था, अग्निमय था, लेकिन उसके पैर नहीं थे। और अपनी ये हालत देखकर उसने कहा कि मुझे समय से पहले अंडे से बाहर जिसने निकाला वो मेरे जैसा ही परस्वाधीन होंगे, गुलाम हो जाएंगे। तो माता गुलाम ही बन गई थी। इसको पता चला तब पश्चाताप हुआ, लेकिन उसने एक उत्साह दिया माता को कि माता तू चिंता मत कर, अभी जो दूसरा है उसको समय से पहले नहीं निकालना, वो अपने आप बाहर आ जाएगा और वो अपने पराक्रम से तुमको दास्य से मुक्ति देगा। अरुण सूर्य का सारथी बन गया, अपंगावस्था में भी तेजस्वी तो था ही, उसका दोष नहीं था, वो अपंग था। दूसरे जो जन्मे अंडों में से 12 साल होने के बाद गरुड़ बाहर निकले और गरुड़ ने अपने पराक्रम से स्वर्ग में जाकर अमृत का कुंभ लाया। शर्त थी विनता को दास्य मुक्त करने की। जन्मते ही उनको पता चला, पिताजी का आशीर्वाद लेके वो सौतेली माँ के पास पहुंचे कि तुम भी मेरी माता हो, वो भी मेरी माता है, अब उसको मैं दासी कैसे देखूं, क्या उपाय है? तो उसने एक असंभाव्य शर्त रख दी कि स्वर्ग से अमृत लेके आओ, अमृत कुंभ लाकर यहां रखो, तब मैं उसको मुक्त करूंगी। तो स्वर्ग में गए, देवों की सेना को पराजित किया। अंत में भगवान विष्णु को लड़ने के लिए आना पड़ा।
गरुड़ के युद्ध कौशल पर वो इतने प्रसन्न हुए कि उन्होंने संधि कर ली, मैत्री कर ली और गरुड़ को अपने वाहन स्वरूप में मांग लिया। गरुड़ को अमृत कुंभ मिला, वो लेके आया और विनता और कद्रू के सामने जहां बताया था उसने यहां रखो, वहां उसको रख दिया। तो विनता दास्य मुक्त हो गई। रखना नहीं था, वापस करना था, इसलिए तुरंत उठा के ले गए। वचन पूरा कर लिया था, माता दास्य मुक्त हो गई। अमृत पीने में इनका कोई रस नहीं था, गरुड़ का अमृत के लिए थे ही नहीं, वो माता के लिए थे। अमृत वापस कर दिया। अब ये कथा है, डॉक्टर साहब ने क्या किया, संघ की स्थापना की, यानी अपने माता के मुक्ति के लिए व्याकुल लोगों में से एक थे। बचपन से भारत माता को स्वतंत्र करना, हमारी अपनी सत्ता को हथिया कर हमको गुलाम बनाकर राज्य करने वाले अंग्रेजों को खदेड़ देना, बाहर जिस उपाय से जा सकते हैं उस उपाय से बाहर निकालना। और इसलिए जो जो लोग इस दृष्टि से प्रयत्न कर रहे थे उन सब के कामों में वो कार्यकर्ता रहे। वो क्रांति कार्य करने वाले, सशस्त्र प्रतिकार में भी वो थे और राजनीतिक मार्ग से आंदोलन करके स्वतंत्रता प्राप्त करने वाले मार्ग में भी वो थे। प्रामाणिकता उनका सद्गुण था। जहां जहां गए वहां वहां लोगों ने उनकी पहली विशेषता यही बताई कि वो प्रामाणिक थे। उससे भी ज्यादा प्रभावी उनकी दूसरी विशेषता स्वयंसेवकों के ध्यान में आई। उनके समय के स्वयंसेवक वो बताते, पहली बात बताते उनका स्नेह। और जो संघ के संपर्क में नहीं थे वो सब बताते हैं कि ये बड़े प्रामाणिक है। राजशेखर नहीं, राजनारायण बसु, उनके किताबों में उनका उल्लेख है। रासबिहारी बसु, उनके 2-3 किताबों में डॉक्टर साहब का उल्लेख है। हर बार वो लिखते कि केशव हेडगेवार नागपुर से आया तरुण है, बहुत प्रामाणिक कार्यकर्ता है। और इसलिए प्रामाणिकता से, निस्वार्थ बुद्धि से, तन मन धन पूर्वक दोनों प्रकार के रास्तों में उन्होंने काम किया। और काम करते समय उनके ध्यान में आया कि जो इन कामों के प्रमुख लोग हैं उनके मन में भी एक चिंता है कि अंग्रेज तो कोई पहले नहीं है हमको गुलाम बनाने वाले। इसके पहले बहुत लोग आ गए और बार बार हम पिट रहे, लूट रहे। इसका मतलब बाहर वालों की ताकत से ज्यादा हमारी कोई कमी है जिसके कारण हम पिटते हैं, लूटते हैं। और इसलिए उस कमी को दूर करना, हिंदू समाज में एकता की कमी है। वास्तव में हिंदू समाज में सब विविधताओं की मान्यता है। आपकी भाषा कोई हो, आपकी पूजा कोई हो, खान पान रीति रिवाज कोई हो, सब बातों में हिंदुत्व कहता है कि सब रास्ते सही है, अपने रास्ते पर पक्के रहो, दूसरों के रास्तों का सम्मान करो, तकलीफ मत दो, मिलजुल कर चलो। लेकिन हिंदू समाज की अपनी स्थिति में जात पात का भेद, भाषाओं के भेद, प्रांत के भेद चल रहे हैं। और इसलिए हिंदुत्व के आधार पर हिंदू समाज को जुटाना, वैसे तो हिंदुत्व हमको जोड़ने वाला आधार सबके लिए है। पहले हिंदू उस आधार पर अपना एक समरस रूप खड़ा करे। दूसरी बात, इतने दिन मार खाते खाते वो अकेला बन गया है। करोड़ों होने के बाद भी अकेला होने के कारण वो डरता है। उसके मन से भय निकाल देना, उसको निर्भय बनाना, बल संपन्न बनाना। लेकिन ये निर्भयता और बल संपन्नता उसके अपने भलाई के लिए है, किसी को मारने के लिए नहीं है। और इसलिए उसको शील संपन्न भी बनाना। और आज
आज अपने समाज की स्थिति ठीक करने के लिए वो अपना जीवन लगा दे, तो क्या करना, कैसे करना, इसके लिए जो ज्ञान आवश्यक है वो ज्ञान वो प्राप्त करे, ऐसी तपस्या वो करे, डटे रहे, उस पर सतत करे और उत्तरोत्तर उसकी ध्येय निष्ठा तीव्र हो। समय लगता है, वैसे नहीं होगा ऐसा करके छोड़ देते लोग काम, ऐसा न हो। जितना समय जाता है और जल्दी करनी चाहिए, ऐसा रहना चाहिए। डॉक्टर हेडगेवार ने जाने के पहले जो संघ की प्रार्थना निश्चित की, सबकी बैठक होने के बाद, उस प्रार्थना में इन 5 गुणों की उपासना कही जाती है। संघ के कार्यक्रमों में से ये सब गुण उत्पन्न होते हैं समाज में, संघ की शाखा में आने वाले लोगों में। हिंदू समाज कैसा होना चाहिए, इसका एक आदर्श रूप खड़ा होता है। क्योंकि उनके ध्यान में आया कि सबको ऐसे लगता है कि बार बार हम लुटते पिटते हैं, इसमें ये कमियां हैं, उसको किसी ने दूर करना चाहिए, नहीं तो बार बार ये काम करना पड़ेगा, स्वतंत्रता के लिए बार बार लड़ना पड़ेगा। बीमारी जड़मूल से खत्म होना है तो समाज को एक करना पड़ेगा, समाज को गुणवान बनाना पड़ेगा। हमारे काम में ये कमी है। सारी शक्ति और तेजस्विता पराक्रम होने के बाद भी अरुण को लगा कि मेरे पैर नहीं है, ये मेरी कमी है, इसलिए माता को स्वतंत्र करने का काम गरुड़ को करना पड़ेगा। मैं कम तेजस्वी नहीं हूं, मैं तो सूर्य का सारथी हूं, परंतु वो काम इसको करना पड़ेगा। ऐसा उस समय के नेताओं को लगता था कि हमने अपना एक काम चुन लिया है, हमको फुर्सत नहीं है, किसी ने ये काम करना चाहिए। डॉक्टर हेडगेवार ने उस काम को करने का बीड़ा उठाया, उसमें से राष्ट्रीय स्वयंसेवक संघ की निर्मित हुई। किसी के विरोध में नहीं हुई है, सबका काम पूरा करने के लिए हुई है, किसी को मारने के लिए नहीं हुई है, अपनी माता को शरीर मन बुद्धि से दास्य मुक्त करने के लिए हुई है। और जैसी उन्होंने कल्पना की थी, वैसा निर्भय बल संपन्न शील संपन्न हिंदू बनाने का काम सब परिस्थितियों में वीरव्रती बनकर सतत करने वाले, उत्तरोत्तर जिनकी ध्येय निष्ठा तीव्र होती है, ऐसे तरुणों कार्यकर्ताओं का समूह पूरे देश भर में पर्याप्त मात्रा में अब खड़ा हो रहा है। तो एक इतिहास इसी भूमि पर घटा। माता की दास्य मुक्ति के लिए छोटे भाई ने अपना जीवन लगा दिया और वो काम हो। मंच पर उपस्थित सभी महानुभाव, उपस्थित नागरिक सज्जन, माता भगिनी एवं आत्मीय स्वयंसेवक बंधु, डॉक्टर केशव बलराम हेडगेवार का जन्म नागपुर में हुआ और नागपुर से ही उन्होंने अपने युगांतरकारी कार्य का प्रारंभ किया। परंतु उनका परिवार, उनका मूल स्थान कंदकुर्ती था। तो जैसे नागपुर से संघ प्रारंभ हुआ, नागपुर में डॉक्टर हेडगेवार रहे, पहले कार्यकर्ता नागपुर में ही उन्होंने तैयार किए। तो नागपुर में उनका स्मारक है, होना सुसंगत है, स्वाभाविक है, और सबको पता है कि नागपुर में उनका स्मारक है, वो देखने के लिए आते हैं। मूल स्थान उनका कंदकुर्ती था और इसलिए कंदकुर्ती में भी स्वाभाविक रूप से सबकी इच्छा रही थी कि यहां भी डॉक्टर साहब के स्मृति में कुछ होना चाहिए। और इसलिए 32 साल पहले यहां पर सभी हमारे श्रेष्ठ अधिकारियों के द्वारा जिनके नामों का उल्लेख हुआ प्रकल्प के निवेदन में, उन्होंने संकल्प किया और उस संकल्प की पूर्ति का प्रारंभ संयोग से 32 साल बाद उसी तारीख को 11 अप्रैल को आज हम लोग अनुभव कर रहे हैं।
32 साल पहले 11 अप्रैल को ही ऐसा तय हुआ था, ये मुझे पता नहीं था। यहाँ आने के लिए किस दिन आना ये जब तय करना था तो ये दिन सबसे सुविधा का मुझे था, इसलिए मैंने चुना। लेकिन संयोग ऐसा है ये मुझे पता नहीं था। और एक संयोग है जो पहले मुझे पता नहीं था। आज यहाँ आने पर मुझे पता चला, चित्र प्रदर्शनी देखते समय उसमें कंदकुर्ती का इतिहास है। तो गरुड़ की माता विनता की मुक्ति इसी भूमि पर से हुई। और यहां से आए हुए डॉक्टर हेडगेवार ने राष्ट्रीय स्वयंसेवक संघ शुरू किया। इन दो बातों में एक अद्भुत संबंध है। संघ की कथा तो आपको पता है, 100 साल संघ के हो रहे तो जगह जगह उसका वर्णन हो रहा है। गरुड़ जी की भी कथा आपको पता होनी चाहिए, नहीं होगी तो फिर से स्मरण आपको मैं दिलाता हूं कि गरुड़ जी की माता विनता थी और सौतेली माता थी कद्रू। तो पुत्र प्राप्ति के लिए उन्होंने तपश्चर्या की, भगवान ने उनको वरदान दिए। पूछा कितने पुत्र चाहिए, तो कद्रू ने कहा कि सहस्त्रों पुत्र चाहिए। और विनता ने कहा कि अच्छे दे दो तो 2 ही काफी है। तो ऐसा कहते हैं कि 2 अंडे एग्स विनता को दिए, इनको बड़ा करो, और 1000 कद्रू को दिए कि इनको बड़ा करो। तो उन पुत्रों को बड़ा करने में कद्रू के जो अंडे थे 1000, वो 6 महीने में तैयार हो गए, फूट गए। उसमें से संतति निकली, वो सर्प रूप थी, जमीन पर ही रेंगती थी, आसमान की ओर नहीं देखती थी, जमीन में ही उनका सब कुछ था। कोई आसमान में बड़ा एक आधा नक्षत्र देखना, उसके ओर जाने की सोचना वगैरह, इसके लिए वो नहीं थे। 1000 थे लेकिन सामान्य थे। इधर विनता के अंडे फूटे ही नहीं। दरमियान एक बात हो गई कि कद्रू को भय लगने लगा कि 1000 मेरे पुत्र है, लेकिन वो ऐसे है, इसने 2 बहुत अच्छे पुत्र मांगे हैं, तो इसके पुत्र ज्यादा कर्तृत्वशाली हो गए तो मेरी सत्ता कम हो जाएगी। इसलिए उसने एक कपट चला, विनता के साथ होड़ लगाई कि सूर्य के रथ के घोड़ों की पूंछ काली है। विनता ने कहा संभव ही नहीं, सारे जगत को प्रकाश देने वाले के रथ के घोड़े, उनकी पूंछ काली कैसे हो सकती है? वो तो तेजोमय होगी, दैदीप्यमान होगी, शुभ शुद्ध शुभ्र ऐसा उसका रंग दिखेगा चमकता हुआ। तो लगे होड़, जाकर देखेंगे सूर्यलोक में। तपोबल से सूर्यलोक में पहुंची, लेकिन उसके पहले कद्रू ने अपने पुत्रों को आदेश दिया कि तुम जाकर सूर्य के घोड़ों के पूंछ पर बैठ जाओ ताकि वो पूंछ काली दिखे। और इसके कारण जब वहां पहुंचे और पूछे देखी तो वो काली थी। तो विनता हार गई और हारने के दंड स्वरूप उसको कद्रू की दासी बनना पड़ा। तो वो दास्य में थी, गुलामी में थी, माता गुलामी में है। पुत्र हुआ ही नहीं, 6 साल हो गए। अंत में विनता अधीर हो गई, उतावली हो गई, उसने अंडे को जबरदस्ती फोड़ डाला। तो उसमें से एक तेजस्वी सरसंघचालक श्री మోహన్ భగవత్ జీ ద్వారా నేరుగా మార్గదర్శనం పొందడం మనందరి సద్భాగ్యం. వారికి వినమ్రపూర్వక ధన్యవాద్, శతకోటి నమన్. ఈరోజు మనం జరుపుకున్నాం. దానికి పరమ పూజనీయ సరసంఘ చాలక్జీ కరకమలముల చేత మనకి ఈరోజు పూర్తయింది.
దీని సందర్భంగా వారికి శ్రీ ప్రత్యక్షంగా సహకరించినటువంటి మా జిల్లా కలెక్టర్, అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పరిచి దిశానిర్దేశం చేసినటువంటి కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించినటువంటి సిపి గారికి, వారి అధికార బృందానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీజీ, ఏసీఎల్ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతి తక్కువ సమయంలో R&B, ఎలక్ట్రిసిటీ బోర్డ్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరం ఉంటాం. ఉంటూనే మనకు వెనక వైపున సభకి వెనక వైపున భోజనం